హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ పార్ట్ల లెక్క పెడితే, ఎందుకంటే క్వశ్చన్ టైప్ చేయడానికి రాదు కాబట్టి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి TS 2023లో వచ్చింది రెగ్యులర్ పేపర్లో. సప్లీ పేపర్ ప్రాబ్లం గిట పెడతా, అన్ని గిట పెడతా, ప్లేలిస్ట్లు ఉంటుంది చూడరి, సరేనా? ఇవి అయితే మస్తు ఈజీ ఉంటాయి. క్వశ్చన్లు ఏమి ఇచ్చిండంటే పక్క క్వశ్చన్ పేపర్ ఉంది, అలా చదువుతున్నా. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అన్నాడు, మీన్ అన్నాడు, సరేనా? ఈ రెండు కనుక్కోమన్నాడు క్వశ్చన్లో. క్వశ్చన్ చదువుతాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చింది, సరేనా? ఇప్పుడు ఇట్లా ఇచ్చినాక మనం ఏం చేసామన్నా అంటే ఫస్ట్ మీన్ ఫార్ములా ఏమైనా ఉందా అంటే ఉంటుంది. ఏం ఫార్ములా? మీన్ అంటే x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi(xi) బై సమ్మేషన్ fi. దీన్ని n అన్న రాసుకోవచ్చు, గంతే కదా. మన క్వశ్చన్లో గిరే ఇచ్చిండు. మళ్ళీ ఒకవేళ క్లాసెస్ అదే 10 to 20, 20 to 30 ఉంటే మనం మిడ్ వాల్యూస్ కనుక్కొని సేమ్ ప్రాసెస్ చేస్తాం, సరేనా? ఇది చేయాలి. మళ్ళీ మీన్ డీవియేషన్ ఫార్ములా ఏమైనా ఉందా అన్న అంటే సేమ్ డినామినేటర్లో n ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? సిగ్మా fi కదా, అది ఉంటుంది. ఈ xi ప్లేస్లో స్మాల్ xi మైనస్ x బార్ ఉంటుంది. ఈ x బార్ ఏంటిది అన్న అంటే మీన్. అంటే ఏం కావాలి? మీన్ డీవియేషన్ అనుకోవాలన్నా మీనే కావాలి కదా. సో మనం ఫస్ట్ మీన్ చేద్దాం. మీన్ చేయాలంటే ఏమేమి కావాలి? fi(xi) కావాలి, fi కావాలి. ఈ fi సమ్మేషన్ fi అంటే ఆల్రెడీ మనం దీన్ని యాడ్ చేసి వచ్చేస్తాం. సమ్మేషన్ fi ఈజ్ ఈక్వల్స్ టు 6 + 8 ఎంత? 14, 24, 30, 40 వచ్చింది. అడిషన్ సబ్ట్రాక్షన్లోనే పోతుంది బ్రో ఇలా, మిగతా దాంట్లో ఏది పోదు. సో డబ్బాలు కొట్టుకుందాం. తర్వాత ఏం కావాలి మనకి? fi(xi) కదా, fi(xi) వేసేసుకుంటాను నేను. ఈ డబ్బాలు అయిపోవు ఇప్పుడే, సరే డబ్బాలు రాసుకొని తర్వాత చెప్పుకుందాం ప్రాబ్లం. ఇది అయిపోయింది, మనకి మీన్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ సిగ్మా fi(xi) వచ్చేస్తే మీన్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ కొట్టేస్తా, వాల్యూ కింద రాసేస్తే అయిపోతుంది. మళ్ళీ మీన్ డీవియేషన్కి గిట్టా కావాలి కదా. ఏమేం వాల్యూలు కావాలి? మోడ్ ఆఫ్ xi మైనస్ x బార్. ఇక్కడ xi ఏంటిది అన్న అంటే గిది, x బార్ ఏంటిది అంటే మనకు వచ్చిన మీన్, దీన్ని మైనస్ మీన్ చేయాలి. ఈ మోడ్ ఎందుకు ఉందంటే ఎప్పుడైనా మనకి డేటా పాజిటివ్లలో ఉండాలి కాబట్టి మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా ప్లస్సే రాస్తాం. గీత కొట్టు, తర్వాత దీనికి f తోటి ఇంటూ చేయి, f ఇంటూ మోడ్ ఆఫ్ xi మైనస్ x బార్. ఇగో ఈ ప్రాబ్లం వస్తే మీ అన్ని సమ్స్ వచ్చినట్టే ఉంటాయి, సరేనా? ఇది మీకు అర్థం కానీ చెప్పిన. సో ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 2 6 12, 5 8 40, 7 10 70, 6 8 48, 10 8 80, 35 2 70. ఇక్కడ మ్యాక్సిమం ఏడ మిస్టేక్ పోతుంది తెలుసా? ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాడ పోతుంది. అదే నాకు ఎప్పుడు పోయే మిస్టేక్ లెక్క. సో మీరు ఆచితూచి మంచిగా చేసుకోవాలి. 2 + 0 మొత్తం 2 + 8 ఎంత? 10. సో 0 1 ఈడ 8 16 20 20 20 27 28 32. సో 320 వచ్చింది. ఇదేంది? xi మైనస్ x బార్ కదా, x బార్ వాల్యూ రావాలి కదా మనకి, x బారే లేదు కదా. సో నేను ఏం చేస్తాను అంటే దేర్ఫోర్ మీన్ x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi(xi) బై సమ్మేషన్ fi. సో ఎంత? 320/40. 0 0 క్యాన్సిల్, 4 1 4 8. ఓ మనకి మీన్ ఎంత వచ్చింది? x బార్ వచ్చేసి 8 వచ్చింది కదా. సో 8 అండ్ 2 - 8 ఒక దానికి వేస్తుంది. 2 - 8 ఎంత? -6 కదా. సో మోడ్ ఆఫ్ -6 6 అవుతుంది. సేమ్ 8 ఇగో 8 - 5 -3 దట్ ఈస్ 3. 7 - 8 1, 8 - 8 0, 10 - 8 2, 35 - 8 ఎంత? 35 - 8 15. సో 7 2. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా చిన్నపిల్లగాని లెక్క అంటే 7 మార్కులు బ్రో. పుసుక్కున మిస్టేక్ పోయిందనుకో ఆగమవుతారు. ఎందుకు ఇట్లా రఫ్ వర్క్ చేసుకోరు, ఏం కాదు. కాకపోతే బుక్లెట్లో లాస్ట్లో వేయరు, 24th పేపర్లో మీద రఫ్ వర్క్ అని రాయరు. ఇది రఫ్ వర్క్ లేనిది రాదు, చూసుకో. ఇంకా తర్వాత ఇది ఏం చేయాలి? fi(కి) దీనికి ఇంటూ చేయాలి. 6 6 36, 8 3 24,
10 1s are 10, 6 zeros are 0, 8 2s are 16, 2 27 are 27కి డబల్ 54. దీన్ని అన్నిటిని యాడ్ చేసేసి సమ్మేషన్ ఏమవుతుంది అప్పుడు ఇగో చిన్నపిల్లల లెక్కనే యాడ్ చేద్దాం. 6 + 4 10, 16 20, 7 8 9 10 11 14 140 వాల్యూస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? మీన్ డీవియేషన్ కదా. మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా fi mod ఆఫ్ xi మైనస్ x బార్ బై n. n అంటే ఏంది? సిగ్మా fi అని చెప్పినా కదా. సో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఎంత వచ్చింది మొత్తం? 140. ఎన్నది ఎంత వచ్చింది? 40 వచ్చింది. సో చేసేసుకో. ఫస్ట్ 10 4s 10 14s 0 0 క్యాన్సిల్ చేస్తాం కదా. ఎవరైనా నాన్ మ్యాథ్స్ 2 ఎట్లా క్యాన్సిల్ చేస్తామనే డౌట్ ఉంటే అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది? 4/14 కదా. 2 డైరెక్ట్ ఇట్లా చేసుకుంటే అయిపోతుంది కదా డివిజన్. 4 3s 12, 2 మిగిలింది. పాయింట్ తీసుకో, ఎందుకంటే 4 టేబుల్లో 2 రాదు కాబట్టి తీసుకున్నాం. వచ్చేసింది 4 5s 20. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది 2 క్యాన్సిల్ చేస్తే 3.5. లాస్ట్కి ఏం రాయాలంటే therefore మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 8, మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5. ఇది రాసే మనకి ఎన్ని మార్క్స్? 7 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇంకోసారి చెప్తా చూడు. ఇందులో ఎడిషన్ సబ్ట్రాక్షన్ మెయిన్. నువ్వు ప్రొసీజర్ చూసుకో. ఫస్ట్ ఫార్ములాలు రావాలి, అందుకే ఫస్ట్ ఇలా ఫార్ములాలు చెప్పిన. క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద మీన్ డీవియేషన్ అన్నాడు, మీన్ అన్నాడు. సో మీన్ డీవియేషన్ ఫార్ములా రాసుకున్నా, మీన్ ఫార్ములా రాసుకున్నా. బట్ మీన్ డీవియేషన్ అనేది ఏంది? మీన్ నుంచి మరలుతుంది. ఎట్లా మరలుతుంది అంటే ఇట్లా మరలుతుంది. అందుకని ఫస్ట్ నేను మీన్ కనుక్కున్నా, తర్వాత మీన్ డీవియేషన్ కనుక్కున్నా. మీన్ ఫార్ములా వచ్చేసి సిగ్మా fi xi బై n, మీన్ డీవియేషన్ వచ్చేసి సిగ్మా fi mod ఆఫ్ xi మైనస్ x బార్ బై n. మిగతా సమ్స్ గిట్ ఈజీగానే ఉంటే అవి గిట్టే చెప్పేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాయ్ బాయ్.